హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా కిచెన్ కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి కంటిన్యూ అవుతుంది, చూసేద్దాం. మా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలా చేయడం వల్ల ఛానల్ రీచ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇదైతే సాటర్డే వ్లాగ్ అండి. ఇంకా ఈరోజు ఇల్లు మొత్తం ఊడ్చేసి ఇంటి ముందు నీట్గా తుడిచేసి ముగ్గు అయితే పెడుతున్నానండి. ఇంటి ముందు ముగ్గు అయితే పెడుతున్నాను నీట్గా. తడిచాక్ పిస్తో పెట్టడం వల్ల అది వేసిన వెంటనే కనిపించదు. ముగ్గు పెట్టిన తర్వాత ఇల్లు అంతా నీట్గా మాప్ అయితే పెట్టేస్తానండి. ప్రతి శనివారము మాప్ పెట్టేటప్పుడు వాటర్లో కొంచెం కల్లుప్పు వేసి మాప్ అయితే పెట్టేస్తాను. వారానికి 2 రోజులు అలా పెట్టేస్తే ఏవి దోమలు రాకుండా ఉంటాయంట. ఇంకా ఇల్లంతా మాప్ పెట్టేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి దీపం అయితే పెట్టేద్దామని దీపం పెట్టేశానండి. ఈరోజు శనిత్రయోదశి కదా, చాలా మంచి రోజు అండి. ఇంకా ఈ కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్లోకి వచ్చేసిన తర్వాత ఇంట్లో సొరకాయ ఉంటే సొరకాయ ముక్కలతో జంతికలు చేద్దామని సొరకాయ కట్ చేసి మిక్సీ పెట్టేసి సొరకాయ ముక్కలు నీట్గా కడిగేసి మిక్సీ అయితే పెట్టేద్దామని మిక్సీలో వేసేస్తూ ఉన్నాను. మిక్సీ పెట్టేసిన తర్వాత ఇంకా అది ఒక బేషన్లో అయితే వేసేస్తూ ఉన్నాను. మిక్సీ పట్టిందంతా బేషన్లో వేసేసి అందులో కొంచెం బియ్యం పిండి, 2 కప్పులు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి, కొంచెం వాము, కొంచెం నువ్వులు, కొంచెం సాల్టు వేసి కొంచెం కారం, 2 టీ స్పూన్లు కారం వేసి బాగా కలపాలి. పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇంకా ఏం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. సొరకాయ మిక్సీ పట్టేసింది కదా, ఇంకా తడే సరిపోతుంది. బాగా కొంచెం నెయ్యి వేసి, వెన్నపూస లేదండి ఇంట్లో, ఇంకా అందుకని కొంచెం నెయ్యి వేసి కలిపేస్తూ ఉన్నా. కలిపేసిన తర్వాత కళాయి పెట్టేసి ఆయిల్ పోసుకొని ఆయిల్ కాగింది లేదో చూసుకొని జంతికల గిద్దలు అయితే ఉంటాయి కదా, జంతికల గిద్దలతో నూనెలో అయితే ఒత్తేస్తూ ఉన్నా. సన్నవి చేద్దాం అనుకున్నా కానీ సన్నవి మరీ సన్నగా ఉన్నాయండి. అందుకని ఇంకా వీటితోనే చేసేస్తూ ఉన్నా. ఈరోజు శనిత్రయోదశి అంటే చాలా మంచి రోజు అంట. ఇంక ఈరోజు ఉదయం అయితే గుడికి వెళ్దాం అనుకున్నామండి, కానీ ఇంకా మా వారిని అడిగితే ఇంకా నిద్ర లేవలేదు ఈరోజు. ఇంక అందుకని వెళ్ళలేకపోయాను. ఇంక ఈలోపు జంతికలు అయితే ఉడికిపోయాయి. ఇంక సాయంత్రం అన్నా వెళ్ళాలి గుడికి. అడిగాను మా వారిని, సాయంత్రం అన్నా గుడికి వెళ్దామా అని, అంటే ఏం సమాధానం చెప్పలేదు. చాలా దూరం అండి ఒక్కదాన్ని వెళ్ళడానికి, నడిచెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి. ఇంక ఈ జంతికల్ని 2 రకాలుగా చేశానండి.
ఒకటేమో ఇలా చేశాను, ఇంతకుముందు చేసినవేమో అలా చేశాను. 2 రకాల గిద్దలతో చేసేసాను. ఇంక జంతికలు అయితే రెడీ అయిపోయాయి. ఇంక ఈలోపు మా పిల్లలు అయితే నిద్రలేచారు. నిద్రలేచి బ్రష్ చేసి వచ్చిన తర్వాత ఇంకా దోశలు వేద్దామని దోశపిండి అయితే కలుపుతున్నాను మా పిల్లలకి. ఈరోజు మా పిల్లలకి హాలిడే, సాటర్డే మా బాబుకి మా పాపకి ఇద్దరికి స్కూల్ అయితే ఉండదండి. ప్రతి శనివారం ఆదివారం సెలవే మా పిల్లలకి. ఇంక దోశ వేద్దామని దోశపిండి అయితే వేస్తూ ఉన్నాను. ఏమండి ఏమండి ఏం రాడు, ఇదేదో ఫోన్ వచ్చింది మధ్యలో ఆగిపోయింది. ఏమమ్మా ఫోన్ వచ్చింది ఆగిపోయింది మధ్యలో. ఫోన్ వచ్చిందా? కంటిన్యూ కొట్టు. లేదు నాన్న, పెద్ద దోశ అది. తిను తినవా? అమ్మాయికి ఏంటి నీ కారం పచ్చడా? చట్నీ తినవా? చట్నీ వద్దా? మరేం చేస్తా? ట్యాబ్ దిగిరా కొద్దిగా తినేటప్పుడు. తినండి రసం. నువ్వు కూడా తీరా తీయాలి. తిను అక్కడ పెట్టావా? సూపర్ రా. నువ్వు మాత్రం చాలా మంచిగా అనురా. చెప్పిన మాట ఏంటో. నువ్వు నీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తాలే, చెప్పిన మాట ఏంటో కాబట్టి. ఎలా ఏందమ్మా నీ బాగుందా? తినండి మరి, బాగుంటే తినండి. నీ సరిగ్గా తిను. చేతి కచ్చెప్తి తినానా? సరిగ్గా నీట్గా కూర్చో, తినేసే. ఏ చేత తినే? సరిగ్గా తిన్నానా? ఏంటిది? నీకు పెద్దగా ఉందా ప్లేటు? సరే, అన్నయ్య చిన్న ప్లేట్ నువ్వు తినేసి తిని తినేసి. సో మేము మా పిల్లలు అలా బయటికి వెళ్ళి వచ్చాము. సో బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ కోసం ఏం ప్రిపేర్ చేద్దాం అనుకుంటుంటే, ఏదైతే క్విక్ రెసిపీ ఉంటుందో అది మన మజ్జిగ చారు. ఎంతో చలవ, మనకి ఎంతో ఆరోగ్యకరం. సో అది చేద్దామని మా మిస్సెస్ అన్నది. సో దానికోసమని ఇంకా మజ్జిగ చారు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఆ విధంగా ప్రిపేర్ చేసి లంచ్ కోసం రెడీ చేస్తుందండి. ఇంకొక విషయం చెప్పాలి, జీవితంలో ఎవరినైనా నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు, కానీ మన ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది. ఆ ఫ్రెండ్స్ని సమ్టైమ్స్ నమ్మాలి, సమ్టైమ్స్ నమ్మకూడదు. కొంతమంది మనం నమ్మి ఏదన్నా ఒక మనీ ఇచ్చినా కానీ మన టయానికి తిరిగి ఇవ్వలేకపోతే ఆ పెయిన్ ఏంది మనకు మాత్రమే తెలుసు. వాళ్ళు అంటారు రేపిస్తాం, ఇస్తాం అంటారులే, కానీ బట్ మన యొక్క ఇంపార్టెంట్ ఏంది, ఆ మనీతో మనం ఏం చేయగలమో అది వాళ్ళకి తెలవదు. మనం చెప్పిన వాళ్ళు అర్థం చేసుకోలేరు.
సో మనం మనీ ఇచ్చి కూడా ఎంతో బాధపడాల్సి వస్తుంది. నా జీవితంలో నేను చాలా తప్పులు చేశాను. ఇలా అనవసరంగా చాలామందికి మనీ ఇచ్చినప్పుడు అడగటం చేతకానప్పుడు ఇవ్వకూడదు. సో మా మిసెస్ అదే అంటుంది ఇప్పుడు, మనీ ఇవ్వటం తీసుకున్నప్పుడు ఇవ్వటం ఎందుకని. సో ఫ్రెండ్స్ కూడా అలానే ఉంటే ఎలా అండి, వాళ్ళు కూడా చేంజ్ అవ్వాలి, వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు వ్లాగ్ దీంతో ముగింపండి. చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మమ్మల్ని ఎలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ముందు ఇంకా మంచి కంటెంట్ ఉన్న మంచి వ్లాగ్స్ మీ ముందుకు తీసుకొస్తాము. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ఈ విధంగా మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్.